ఎందుకు నోరు మూసుకుని పార్కులోకి పోతే అది నేను తుడిసి ముగ్గెడితే ఆయన పెడతారు. అది 20 ఆ పట్టలు దుబ్బేసి పాపం కాదు ఆయన ఇచ్చిన టానాలని ముస్తాబా వద్దా పాపడు ఎక్కడ ఉంటే అక్కడ బొట్టెట్టుకోవాలని అనుమతి. నీకెందుకు రాలేదు? బొడి తలక వేసుకుని అయితే అల్లో అవి తప్పు అయిపోయింది పట్టుకెళ్ళి తప్పు అయిపోయిందేంటి నీళ్ళు అయిపోయినాయి ఎప్పుడు అయిపోయినాయి ఇక వడియాలి ఎండిపోయినాయి. ఏం చేసేస్తున్నారు ఇద్దరుని? ఏ దేనికి ఏం కావాలి తాతయ్య? ఏ చట్నీ కావాలమ్మా? మీకే చట్నీ కావాలమ్మా? మీకే చట్నీ కావాలమ్మా? నాకు ఏదైనా పర్లేదమ్మా, ఏదైనా చేస్తాను, నాకు అది ఇదని లేదు. పచ్చిమిరకాయలు బాగు చేసుకున్నాను, ఈ ముక్కల కింద కోసుకున్నాను. కానీ ఇవన్నీ అయ్యిలా లేవని గరం గరంగా మిక్సీ పెట్టాను, అల్లం పట్టాను గరం గరంగా, కొత్తిమీర కోసుకున్నాను. ఈ పల్లెటూరులో ముసలమ్మలు చేసి పనులు ఆ ముసలమ్మలు కూడా ఓపిక లేదని మాటలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చేయడానికి ఉంటుంది కదా, వాళ్ళు ఏమో ఆర్డర్ పెట్టేసి ఏదో వండేసి అక్కడ ఎట్టేసి వెళ్ళిపోతారు. ఇది చెయ్యాలని ఏమన్నా అదే మన బెంగళూరులో చూసే పార్కుల్లోకి వచ్చి తిరుగుతున్నారు. పాపం వాళ్ళు తిరిగే అలవాటు వాళ్ళు కాదు, నాకు మళ్ళీ చేసే అలవాటు వాళ్ళే. పిల్లల ఇంటికి వచ్చాక మరి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉంటే వీళ్ళేమో అవి చెయ్యి చేయండి కుదరదు కదా. ఎందుకు నోరు మూసుకుని పార్కులోకి పోతే కోళ్ళ మీద కూతురి మీద అల్లుడి మీద అయ్యో చెప్పుకోవచ్చు పాపం. నేను అలాగే చూసేదాన్ని. మరి అయ్యే పనులు మరి ఎందుకు చేస్తారో ఏం అర్థం పడతాం. ఆ ఇంట్లో కూడా ముగ్గెట్టి కొట్టేసినాయి. పనికి వచ్చి పని చేస్తే బాగుంటుంది. మీరు అనుకుంటే అయిపోయింది ఈరోజు మీకు మంగళవారం. రోజు కూడా మర్చిపోతున్నట్టు. అయినా అలా నీళ్ళు ఎవరినో కొట్టుకుంటారు తాతయ్య? అది నీ తడుగుడ్లు వచ్చేసి తెలియదు. ఇక్కడ నీళ్ళు జరేసాను బాగా అయిపోయిందని చెప్పి నీళ్ళు దాంతో లాగేసి పోతుంది. మరి అయితే తొక్కేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోవా? అప్పుడు దాకా ఆడుకోవా? అది బాబోయ్ ఈ అడిగి మనుషుల లోపల నోరేస్తాను. అది నేను తుడిసి ముగ్గెడితే ఆయన పెడతారు. అది ఒక్కటి ఎందుకు చేస్తారన్నది అర్థం ఉంటుంది. తీయమ్మా, మీ తాత తడుగుడ్లు పెడుతున్నాడు, ఆ పిల్ల ఇప్పుడే పొడుకులు వేసింది. ఇంత బండ ఎవడన్నా చేసుకుంటాడు అసలు? నేను తుడిసి ఎందుకు ముగ్గెట్టాను మీకు? అదే అంటాను, చూసుకున్న కూడా ఇంట్లో ఉంటే ఎన్ని అయినా ఉంటాయి. పొద్దున్నీ పొలం పోయి కూడా నర్సాపురం వెళ్ళిపోయి గొడవలు తీస్తారు. ఇవన్నీ పనికి మాలిపోయింది. ఓ పని చేయ, రేపు నుంచి మొత్తం నేను నువ్వు చేసుకున్నా నీ కూడా నువ్వు పట్టుకో. వెలుగు వచ్చేప్పుడు మీరు పడుకోండి. మరి కాలు తాడు వేసి పైకి కడతాను, మా ఆయనకి కాలు బాగోలేదని అప్పుడు మీకు ఇచ్చారు. మరి ఏం పని ముగ్గెట్టితే మళ్ళీ ఎందుకు ఇంకా నీళ్ళు పూర్తిగా పట్టకుండానే మీరు ఇంకా ఎంతసేపు నాదే తప్పని చూపించారు. నేను తుడిసి ఎందుకు ముగ్గెట్టాను ఇది నాకు చెప్తున్నారు అనమాట. ఎవరైనా చూసినోళ్ళు అసలు మీకు వెళ్ళమే అయిపోతుంది. ఊరు మొత్తం పక్కనేంటి మరి వీడియో దిగు ఏమవుతుంది? అయ్యింది కొంత చేసింది అంటారు.
పాపం అనుకుని ఇలాగే చేస్తున్నారు పనులు. అది అది మొత్తం పెంట చేసినా పర్లేదు, ఏదైనా పొలం తేడా వచ్చే పడిపోద్ది. ఇంకా ఇక్కడ తోమడం అవ్వలేదా, ఇక్కడ బట్టలు ఉతకడం అవ్వలేదా, ఇంకా నీళ్ళు పట్టడం అవ్వలేదా, కడుగుట్లు ఎట్టయితే ఇంక నడవేంటిలే దానికి. అంటే దీంట్లో నీళ్ళు అయితే బాగా అయిపోతే ఏం చేస్తారు ఇక్కడ? నీ మాట నేను ఎందుకు పనిచేయలేదు, నీ మాటే కాదు. కుర్చీ పట్టేసుకోండి, ఇంకెక్కడ పోలే. మీకు కోపం వచ్చింది. తాగు తాగలే తీసేసినట్టు అటు వెళ్ళాడు. 160 కదా పొద్దున్న మీ పర్సులో చూస్తే డబ్బులు లేవు, 50 కైకుంటే తీసాను చూడని చెప్తే అదే చిరాకు నాకు. పర్సలో డబ్బులు లేవు, నువ్వు చూసేవారు 40 పర్సులు చూసి చిల్లర డబ్బులు అది వేసింది. 20 రూపాయలకి 5, 500కి 5 అని 500 కాదు ఎక్కడ తెచ్చింది మీరు? పైన పెట్టాను నేను. చాలు ఎందుకని 500 అయితే లేదు. ఇది పైన మొత్తమ్మా మీరు అబద్ధాలు ఆడతారా? వచ్చాక చెప్తాడు మీ సంగతి. పోనీ ఆయన గుడ్లకే కదా ఇచ్చారు, దాస్తున్న డబ్బులు. అంతేనా ఆ పర్సులు దుబ్బేసి అదే వస్తుంది. అదే నేను అనుకుంటున్నాను. కొన్ని దొబ్బేసిన ఆయన అయితే మీకెందుకు ఇస్తారమ్మా ఇప్పుడు? మహారాజు ఇచ్చినట్టు అంటారు. మొన్న 500 పట్ల ఉంది, తీసేసుకుంది. సరే ఎవరైనా డబ్బు ఇస్తే దానికి ఇచ్చేస్తాను, నేనే ₹1 ఖర్చు పెట్టను. అయితే నేను తీసేయను, నేను తీసేవాళ్ళకి ఇస్తాను. అలా తయారైంది. ఇగో 500కి 20 రూపాయలకి ఎంత కదా, ఇగో 20 అని 500కి అవుతుంది. నువ్వు చూసా నీ మొక్క ఎక్కడ ఉంది పర్సు? ఎక్కడ చూసావు? పర్సు తీసేయండి. పాపం కాదు, ఆయన ఇచ్చినట్టు ఆనాలని. ఆయన ఏం చేసుకోదు, పొగ నుంచి అల్లు లేదు, ఏం చేసుకుంటారు. ఆయన ఇచ్చినట్టు తెలవాలి. మందులు కావాలి, కావాలి అది చెప్పు, నాకు ఎంత కావాలో డబ్బులు నేనేం చేసుకుంటాను. చెత్తనం చేయడానికి ఇచ్చారు కదా. సరే స్నానం అయిపోయిందా? మళ్ళీ రెడీ అవ్వాలండి. ఎందుకు ఇప్పుడు రెడీ అవుతున్నారు? నాకు అది అలవాటు అంతే. రెండోసారి స్నానం చేశాక బట్టలు కట్టుకుని ముస్తాబోద్దా ఇలాగే పిచ్చిదల్లో కూర్చుంటాను. చింటూ చిన్నప్పటి నుంచి వస్తున్నా, మళ్ళీ అడుగుతావు ఎందుకే? కాటుక, మేకప్, పక్కన పాపడి అంటే ఎందుకు పడుతున్నారు మీరు? పక్క పాపడి ఎప్పుడో మా అమ్మ అందరికీ పక్క పాపడి తీసింది, అప్పటి నుంచి మా అందరికి అదే అలవాటు. బొట్టు కూడా ఆ పాపడిలో ఎందుకు పెడుతున్నారు? బొట్టు పాపడి ఎక్కడ ఉంటే అక్కడ బొట్టు పెట్టుకోవాలని అనుమతి. అది మధ్య పాపడి అయితే మధ్యదే పెట్టుకుంటాం. సోకు నాకు రాలేదు అది. నీకెందుకు రాలేదు? బొడ్డు తలకాయ వేసుకుని పని పూర్తి. వాసుదేవ ఇస్తానండి, కట్ చేసి పెడతాను. ప్లేట్ ఏదో అన్నారు, అది ఏంటి? శన బంగారు తీగ ఎవరో చేయించి పట్టుకెళ్ళారంట. శన తీసేసుకోండి అన్నారట, అది తింటారు. గంట నుంచి టీ అడుగుతున్నాను నేను. అబ్బే ఆడొచ్చి
అంటే టీ అన్నాడు అనుకోండి పరుగులెట్టేస్తారు ఇంకా. ఆడు తలుపు తీసేటప్పటికి తిరిగి అనమాట ఆ, అప్పటికప్పుడు టీ పెట్టేద్దాం తెలుసుకుంటా. మనం ఇక్కడ కూర్చు టీ పెట్టేసి అప్పుడు బాత్రూంలోకి వెళ్తాం. అది మరి ఒకవేళ అయినా మన ఇద్దరం అంటే అతను అక్కడ ఎందుకది ఏయ్ నాకే అంటుపోయింది ఒడ్డు పెట్టుకుని ఉంటున్నా జోడు పెట్టుకోపోయా మర్చిపోయింది. రేపురా పులుసు పెడతా. నాకేం వద్దు మీరు మీ మనోడికి పంపించుకుని తినండి. అసలు ముట్టుకోను కదా నేను అలా అన్నాక. ఆడు అసలు రాడు కదా దీని గురించి. అయినా సరే అయితే అల్లో అది తప్పు అయిపోయింది పట్టుకెళ్ళి తప్పు అయిపోయిందేంటి ఏం సరే పడుతున్నా చూంతాతయ్య చూసారా, అందుకే వారానికి మించి నేను ఎక్కడ ఉండను తెలుసా. తెలుసా మరి మీ తమ్ముడు కాబట్టి నువ్వు ఎక్కడ అమర్నాథుని ఆనాథు తీసుకెళ్ళావా మీ తమ్ముడు ఇష్టం మీద కదా తీసుకెళ్ళలేదు. అది అది తీసుకెళ్తారంటే వెళ్తున్నావా ఎక్కడ తీసుకెళ్ళింది కరెక్ట్గా ఈ చెట్టు అక్కడే పడింది పొద్దున్న ఫోన్ పెట్టిన ప్లేస్లో ఆకు. పొయ్యిలోకి ఉంటాయి కదా తాతయ్య. పాటలో పెడతాను అందులో దమ్ పెడతాను ఇవి వద్దండి అసలు సిరాకి ఏం చిరాకు దాని పైన పెట్టుకుంటే ఆకు ఎందుకు అక్కడ ఆడేయండి ఒక్కొక్క కాసు తెచ్చుకొచ్చి పాకెనకాయలు పడేయండి మళ్ళీ ఇవన్నీ ఇక్కడ వేసి వెళ్తాయి. వచ్చినారాణి సెలవులకి రావా ఓ ఏటుకూరి అది అంతే అమ్మని చూసి నట్టింటుంది మాట్లాడకపోతే మానే రాకు మా ఇంటికి. ఇదిగో మాకు బాండు ఉంది, అదిగో చిప్పి ఉంది, అదిగో చిప్పి చూడు అదిగో టీలు అయిపోయినాయి ఎప్పుడు అయిపోయినాయి ఇక వడియాలి ఎండిపోయింది. ఆయన టైం అయింది పాటి మీద కానీ మాకు పూటి మీద తీరను అంటే అయ్యండి అయిపోయింది. మీ మొహం ఉబ్బింది అంటున్నా. ఉబ్బిందా నిద్ర పట్టింది మీకు పట్టదేంటి ఇప్పుడు నిద్ర పట్టింది అయితే అర్థం చూసుకుంటాను నేను కూడా సెలవు కొరదే సెలవు బలి చూసేస్తుంది. మళ్ళీ మీ తాకి ఎప్పుడు ఏపా ఏమో అదేం తాతయ్య పందుకొక్కి ఎలక్కి పెట్టినాకి ఎలక్కి దీకపడుతుంది ఎక్కడ చూడేస్తున్నాయి రూపాయలు అది పెడదామప్పుడు లేకపోతే చెప్పి మాటించలేదు. ఎక్కువనే పందుకొక్కలు ఎంత బాగుంది ఎక్కడ మన కుక్కలా ఉంటుంది. మరి అందులో సరిపోతుందా? పడితే మాత్రం బయట రావు అందులో ఉంటుంది. సిప్పి ఇది